'కానిస్టేబుల్ కనకం' సీజన్ 2. ఈ సీజన్ 2 చూడడానికి ఫస్ట్ సీజన్ చూడాలంటే తప్పకుండా చూసి తీరాల్సిందే అండి. లేదంటే సెకండ్‌ది ఏం అర్థం కాదు. 'కానిస్టేబుల్ కనకం' ఫస్ట్ సీజన్ రివ్యూలోనే చెప్పా. నాకు ఆ ఫస్ట్ సీజన్ అంతేం అనిపించలేదు. యావరేజ్ అన్నట్టుగా ఉందని. కానీ సెకండ్ సీజన్ ఫస్ట్ సీజన్ కంటే చాలా బెటర్‌గా ఉంది. జస్ట్ 4 ఎపిసోడ్స్‌తో ఈచ్ ఎపిసోడ్ యావరేజ్‌గా 25 మినిట్స్ రన్ టైమ్‌తో ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇందులో కూడా కొన్ని ఆర్టిఫిషియల్‌గా ఉంటాయి. కానీ ఎపిసోడ్‌కి ఎంతో కొంత సస్పెన్స్, హిడెన్ డీటెయిల్స్, ఫ్లాష్ బ్యాక్‌లు, కొన్ని థ్రిల్ చేసే ట్విస్ట్‌లు ఇవి బానే మెయింటైన్ అయ్యేలా కట్ చేశారు. సో, కొన్ని అంత నేచురల్‌గా అనిపించకపోయినా ప్రతి ఎపిసోడ్ కూడా చాలా ఫాస్ట్‌గా అయిపోతూ ఉంది. మ్యూజిక్ కూడా చాలా బావుంది. సినిమాటోగ్రఫీ కూడా. ఇక నైట్ 'సర్వమయ' మూవీ చూసా. అలాగే ఈరోజు 'రాజాసాబ్' మూవీ ప్రీమియర్‌కి వెళ్తున్నా. సో, మీకు ఫాస్ట్ రివ్యూస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని మరి సబ్స్క్రైబ్ కొట్టేయండి. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. స్టోరీ లైన్ ఫస్ట్ సీజన్ చూస్తే వాళ్ళకి తెలుసు. లాస్ట్‌లో హీరోయిన్ ఫ్రెండ్‌కేమైంది? అసలేం జరిగింది అని. అదే ఈ సెకండ్ సీజన్. మళ్ళీ లాస్ట్‌లో ఒక ఇంపార్టెంట్ లీడ్ వదిలి 'అవసరాల శ్రీనివాస్' గారి రోల్‌ని నెక్స్ట్ థర్డ్ సీజన్‌కే ఉంచేశారు. 'వర్ష బొల్లమ్మ' గారి పెర్ఫార్మన్స్ బావుంది. ఇక ఉన్న మిగతా క్యారెక్టర్స్ అందరూ కూడా ఉన్న లిమిటెడ్ రోల్స్‌లో బానే చేశారు. మైనస్‌లో అయితే కొన్ని విషయాలు అంత హైలైట్ చేయాలా అనిపించింది. లైక్ ఫాదర్ సెంటిమెంట్ సీన్ అంతసేపు చూపించడం లాంటివి. ఇంకా ఫస్ట్ సీజన్ లానే ఇక్కడ కూడా ముందుకెళ్తున్న కొద్దీ ఏదో ఒక క్లూ దొరికేలా పెడదాం అన్నట్టే క్లూస్‌ని సెట్ చేసుకున్నారు. అప్పటికప్పుడు ఏదో ఒకటి కనిపించి గుర్తొచ్చేలా. కానీ అంత నేచురల్‌గా ఉండవవి. ఇక ఎపిసోడ్ వైస్ రివ్యూని చూస్తే ఎపిసోడ్ 1 23 మినిట్స్ ఉంటుంది. కాకులకు పిండం పెడితే తన ఫ్రెండ్ అది ఏకాకి కూడా తినని సీన్ ఒకటి చాలా క్రియేటివ్‌గా ఉంది. నచ్చింది ఆ సీన్ నాకు. ఇక లాస్ట్‌కి ఒక పెద్ద ట్విస్ట్‌తో ఎండ్ అయింది. ఎపిసోడ్ 2 26 మినిట్స్ ఉంటుంది. ఇక్కడే ఎవరు ఊహించని ఒక ట్విస్ట్. ఎపిసోడ్ అంతా కూడా ఎంగేజింగ్‌గా ఉంది. 'వేరి సహస్ర' అనే క్వెషన్‌ని జస్టిఫై చేసేది ఈ ఎపిసోడ్‌లోనే. ఎపిసోడ్ 3 24 మినిట్స్ ఉంటుంది. ఇద్దరు ప్రేమికుల పెళ్లి. వాళ్ళెవరో తెలీదు. ఇంకా స్టార్టింగ్ ఫాదర్ సెంటిమెంట్‌తో స్టార్ట్ అయ్యి, ఆయమ్మ చెప్పే స్టోరీతో ఎండ్ అయింది. ఎపిసోడ్ అలా వెళ్ళిపోయింది గానీ, ఇది కూడా నేచురల్‌గా అనిపించదు. ఇక మెయిన్ విషయం కూడా రివీల్ అయిపోయేది ఇక్కడే. ఎపిసోడ్ 4 30 మినిట్స్ ఉంటుంది. ఇందులో మరొక భారీ ట్విస్ట్ ఉంటుంది. అండ్ 30 మినిట్స్ కూడా అలా వెళ్ళిపోయింది. ఆ ట్విస్ట్‌ని కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేనండి. ఇక థర్డ్ సీజన్‌కి లీడ్‌నిచ్చారు. సాటిస్ఫైయింగ్‌గానే ఉంది. సో, ఫైనల్‌గా సీరీస్‌కి వర్డిక్ట్ ఏంటంటే సీజన్ 1 చాలా లెంథీగా, స్లోగా ఉంటుంది. కానీ థ్రిల్స్ తక్కువుంటాయి. కానీ సీజన్ 2 చాలా తక్కువ సేపే. ప్రతి ఎపిసోడ్‌లోనూ ప్రోగ్రెస్ ఉంది. థ్రిల్స్ ఉన్నాయి. క్రియేటివిటీ యూజ్ చేసిన ట్విస్ట్‌లున్నాయి. సింపుల్‌గా చెప్పాలంటే ఫస్ట్ సీజన్ చూసి సెకండ్ సీజన్ అవసరమా అనిపిస్తే, సెకండ్ సీజన్ చూసి థర్డ్ సీజన్ ఉన్నా పర్వాలేదనేలా చేసింది. కాకపోతే ఫస్ట్ సీజన్ తప్పకుండా చూసి తీరాలి. ఎందుకంటే సెకండ్ సీజన్ దాని కంటిన్యూషన్ కాబట్టి. బెటర్ థాన్ ఫస్ట్ సీజన్ దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75 నుండి 3 మధ్యలో ఇవ్వచ్చు. దీనికి మీకెక్కడైనా వర్క్ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.